సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న, 2026 మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా, కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది, 2026 ఎలా ఉంటుందో. ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే 2025 చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది. అసలు ఎలా చూడాలి 2026? మీరేం చెప్తారు? ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ప్రెడిక్షన్స్ ప్రతిదీ నిజం అవుతూ వచ్చాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మేము ఉన్నాము. కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో. మరి 2026ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతి పరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. 2026 బాగా గుర్తుపెట్టుకోండి. 2026వ సంవత్సరము నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ విశ్వావసనామ సంవత్సరం 2025 జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను. జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది. అందుకే 2025లో పెద్ద యుద్ధాలు జరిగాయి, పేలుళ్ళు జరిగాయి, దుర్మార్గులు చాలా మంది చనిపోయారు. తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఓకే, 2026 జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి. సో నేను చెప్పేది జూలై వరకు, జూలై తర్వాత ఇంకోటి రెండు థియరీస్ వస్తాయి. ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను, మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి. ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది. అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాల్కులేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము, లేకపోతే మనకి ధనత్రయోదశి, లేకపోతే వసంత పంచమి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా 12కి. ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశిపతి. అంటే అందరి జీవితాల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను, అంటే పెద్ద ఏకాదశి వరకు. ఇక అనుకోండి వరలక్ష్మి వ్రతం అనుకోండి, ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు. ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాను. 2026 కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుంది? కర్కాటక రాశి పీత, విలవిల కొట్టుకుని పీత. అయ్యో, కర్కాటక రాశికి ఎట్లా అయిపోతుంది అని అంటే, మంచిగా అన్నం కలుపుకుంటారు, నెయ్యి వేస్తారు, ఆవకాయ కలుపుకుంటారు, సూపర్ ఉంది అని ఇట్లా తిందామని ఇక్కడ దాకా వస్తారు. అయ్యో, నోటి దాకా వచ్చింది. అష్టమ రాహు వచ్చాడు. అష్టమ రాహువు షష్టాష్టకం పడిపోయింది ఈసారి. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి షష్టాష్టకంలో పడ్డారు. లగ్నంలో గురువు వస్తాడు. ఇప్పటిదాకైతే జూలై 24 వరకు ద్వాదశంలో ఉంటాడు. గురుడు ద్వాదశంలో ఉండడం మూలాన ఏంటంటే డబ్బును వద్దనుకున్నా ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు. వస్తారు, పిల్లలు పట్టుకపోతారు, అన్నదమ్ములు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, డబ్బులు అడాల లేచి వెళ్ళిపోతుంది. కష్టపడి దాచుకుందామంటే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది. ఎక్కడికించి డబ్బు నిలబదు కర్కాటక రాశికి. కర్కాటక రాశికి జేబులు ఖాళీ. పాటలు పాడుకోండి, అయ్యయ్యో జేబులు ఖాళీ అయ్యని. ఇదే పాట కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి పిసినారితనం మానేయండి అని చెప్తా కర్కాటక రాశి వారికి. ఎందుకోసమంటే ప్రతి మనిషికి లైఫ్ లో ఖర్చు పెట్టే టైం కూడా వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే కర్కాటక రాశి వారు మంచి ఖర్చు పెట్టండి, మంచిగా తినండి, మంచిగా బట్టలు కొనుక్కోండి, మంచిగా బంగారం కొనుక్కోండి, మంచిగా తిరగండి, టూర్లు తిరగండి, సినిమాలు చూడండి, మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం లైఫ్ ఎంజాయ్ చేయండి.
కాకపోతే డ్రైవింగ్లు అటు ఇటు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ రాహు కాబట్టి రోగం ఇస్తాడు. ముఖ్యంగా 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళకి రోగం స్టార్ట్ అవుతుంది. ఇక దానిలో ఏముంటుందండి, ఇప్పుడు రెగ్యులర్ గా ఉండేది పెద్ద దయ్యం డయాబెటిక్ దయ్యం, అది అందరికీ పట్టుకుంటుంది. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇప్పుడు కామన్ అయిపోయినాయి అనమాట. అదేదో ఐఎమ్ బీపీ, ఐఎమ్ షుగర్, ఐఎమ్ ఇది అని మనం బ్యాడ్జ్లు పెట్టుకోవచ్చు అనమాట. సో కర్కాటక రాశి వారికి మాత్రం నేను చెప్పేది ఏంటంటే లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఎక్కడ కూడా వరీస్ పెట్టుకోవద్దు. ఎంత మీరు సంతోషంగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. మీకు 2026 అంతా కూడా ఏంటంటే అన్నిటికీ హాయిగా నవ్వుతూ ఏ జరిగినా సరే అవునా నిజమా అలా జరిగిందా సరే మంచిదే, ఏమండి మీ మీ బండి మొత్తం ఎవడో గాలి తీసేసాడండి అంటే ఆహా మంచిదే, ఏమండి మీ చిన్నోడు తీసుకెళ్ళి మీ కారు గుద్దేసాయండి అవునా అంతేనా అర్థమే కదా పగిలింది ఏం కాదులేండి చేపిద్దాం మంచిది అంటే అన్నిటికీ మంచిదే అని డైలాగ్ కొట్టండి. అంతకు మించి కర్కాటక రాశి వారు దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకోసం అంటే మానసిక క్షోభ బాగా పెరుగుతుంది. ఎందుకోసం అంటే చంద్రరాశి కదా, ఉన్నదే ఒక్క చంద్రరాశి, ఉన్న 12 రాశుల్లో చంద్రరాశి పాపం వీళ్ళదే. వీళ్ళు మరీ ఎమోషనల్ ఫూల్స్, ఎమోషనల్ మంచి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు. ఈ ఎమోషనల్ డ్యామేజ్ భయంకరంగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు డోంట్ బి ఎమోషన్, చక్కగా మీరు చేస్తున్న పని చేసుకోండి, శుభకార్యాలు చేయండి, ఎంజాయ్ చేయండి, మంచిగా డ్యాన్స్ చేయండి, బాగుంటుంది. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.